జగన్ నెల్లూరు పర్యటన ఉద్రిక్తంగా సాగింది. అయితే పోలీసులు కఠిన ఆంక్షలు పెట్టినా కూడా భారీగా అక్కడికి జనం తరలి వచ్చారు. 4000 మందికి నోటీసులు జారీ చేసి జన సమీకరణ చేయకూడదని చెప్పినా కూడా అంతటి స్థాయిలో జనం రావడం పైన పోలీసులు ఆగ్రహం వెల్లగక్కారు. ఏకంగా లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. సో నిబంధనలు ఉల్లంఘించారన్నటువంటి ఒక విషయం పైన పలుమార్లు ఈ రకంగా చేయడం పైన పోలీసులు ఆంక్షలు విధించినా పట్టించుకోవడం పైన ఉల్లంఘించిన నేపథ్యంలో వారిపైన కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటుగా పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలపైన పోలీసులు కేసులు బనాయించే అవకాశం కనబడుతోంది. దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అయితే బారికేడ్లు తోసేయడంతో హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య చేయికి గాయమైనట్టు తెలుస్తోంది. కుడి చెయ్యి విరిగిపోవడంతో ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించారు ఆయన్ని. వైసీపీ నేతల దాడి వల్లే గాయపడినట్టుగా మాలకొండయ్య చెప్పుకొచ్చాడు. అక్కడికి వచ్చిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు పోలీసులపై కూడా దాడి చేసేందుకు యత్నించారు. పోలీసులపైన కూడా చాలా దురుసుగా ప్రవర్తించారు. బాహాబాహికి దిగారు, వాగ్వాదాన్ని దిగారు, తోపులాట కూడా చోటు చేసుకుంది. అయితే ముందుగా ఆయన హెలిప్యాడ్ వద్దకి అంత సవ్యంగానే జరిగింది. హెలిప్యాడ్ వద్దకి 10 మంది రావాలనుకున్నారు. 10 మందికి అనుమతించారు పోలీసులు. 10 మంది మాత్రమే వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని స్వాగతించారు. ఆ తర్వాత జైలు లోపలికి కేవలం 3కి మాత్రమే అనుమతి ములాఖాత్లు కలవడానికి. అక్కడ కూడా చాలా సవ్యంగానే జరిగింది. కానీ ఆ తర్వాత నుంచి అసలు రభస మొదలైంది. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ని కలిసిన తర్వాత అటు పిమ్మట మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లేందుకు స్కెడ్యూల్లో ఫిక్స్ చేసి ఉంచారు. సో ఆయన నివాసానికి వెళ్ళేటువంటి దారిలో ఒక రసాభాస చోటు చేసుకుంది. అక్కడ మొదలైంది కథ. అసలు కథ అక్కడ షురు అయింది. అక్కడి నుంచి ఇక రసాభాస మొదలై బాహాబాహి దిగడాలు, వైసీపీ కార్యకర్తలు కూడా పోలీసుల పైన దాడి చేయడాలు, పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయడాలు, ఏకంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన కూడా దాడి చేసే పరిస్థితి కూడా కనిపించింది.